ఎంత బాగుందో కదా ఈ పచ్చడి చూస్తుంటేనే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజైతే మన ఇంట్లో టమాటీ పండు మిర్చి పచ్చడి అయితే చేసుకుంటున్నాము. చూడండి, దీనికి ఎక్కువ టమాటీలు అయితే కావాలన్నమాట. ఈ టమాటీ పండు మిర్చి పచ్చడికి కావాల్సిన పదార్థాలు టమాటీలు, పండు మిర్చి, కరివేపాకు, ఇంకా కొద్దిగా పలుకులు, చింతపండు అన్నది కావాలి, ఇంకా పోపులు అంతే, ఎండుమిర్చి అవన్నీ ఉన్నాయి, నూనె, ఉప్పు, ఇంకా పసుపు అన్నది సరిపోతుంది. ఇప్పుడైతే మనం పలుకులు అన్నవి ఫ్రై చేసుకుందాము. చూడండి, ముందుగా మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని నూనె అన్నది వేసుకున్నాం కదా, పలుకుల్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పలుకుల్ని ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఒకసారి అయితే చిన్నగా కలిపేసుకున్నాం. అయితే ఈ పలుకులు బాగా వేగాలి, ఇంకొద్దిగా వేగాలి. ఇప్పుడు ఇది ఫుల్గా వేగిపోయి కాబట్టి మనం ప్లేట్లో తీసుకున్నాము. చూడండి, ప్లేట్లో తీసుకొని ఇవైతే పక్కన పెట్టుకోవాలి. ఇదైతే ఇప్పుడు పర్ఫెక్ట్గా వేగిపోయి, ఇంకొంచెం వేగిపోయి అనుకోండి మాడిపోతాయి కాబట్టి ఇప్పుడైతే తీసేస్తున్నాము. చూడండి, అన్ని పలుకులు చూడండి ఎక్కువ పలుకులు వేసుకొని చేసుకున్నాము. మీరు కూడా మీ ఇంట్లోనే ఎక్కువ పలుకులు వేసుకొని అయితే చేసుకోండి. ఇప్పుడైతే ఈ పలుకులను వేయిపోయాయి కదా, ఆ నూనెలోనే మనం అయితే నుంచి పండు మిర్చిలను అయితే మనం వేసుకోబోతున్నాము. అదే నూనెలో మనం పండు మిర్చిలను వేసుకుంటున్నాం కదా, పండు మిర్చిలు వేసుకున్నాం కాబట్టి ఒకసారి అయితే కలిపేసుకుందాము. చూడండి, ఈ విధంగా మీరు కూడా మీరు ఇలాగే కలుపుకోండి. పండు మిర్చిలు తీసుకుంటున్న నుంచి టమాటీ పచ్చడికి మంచి టేస్ట్ వచ్చి చాలా బాగుంటుంది. ఈ పండు మిర్చిలను వేగిపోయి కదా, వేగిపోయి కాబట్టి మేమైతే తీసేసుకుంటున్నాము. ఆ ప్లేట్లో నుంచి ఈ పండు మిర్చిలు అన్నిటిని కూడా తీసుకుంటున్నాము. ఈ విధంగా మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఈ పండు మిర్చిలు అయితే చాలా మంచి టేస్ట్ ఉంటుంది టమాటో పచ్చడికి. ఇందులోకి కొద్దిగా చిన్నగా నూనె అనేది వేద్దాం. మనం నూనె వేసుకొని ఇప్పుడైతే మనం టమాటీలు అన్నవి చిన్నగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమాటీలు ఎంత ఎక్కువ వేస్తే అంత పచ్చడి అవుతుంది. చింతపండు కూడా వేసేస్తున్నాము, చిన్నగా చింతపండు కూడా వేసుకున్నాము. ఇప్పుడు చూడండి, ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి మనం గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుందాము. ఇప్పుడైతే ఈ టమాటీలకి మనం కొద్దిగా చిటికెడ అంతా పసుపు వేసుకోవాలి. చూడండి, చిటికెడ పసుపు వేసుకుంటున్నాము. మీరు కూడా ఇలాగే చిటికెడ అంతా వేసుకోండి, జస్ట్ కలర్. ఇప్పుడైతే మనం కలిపేసుకుంటున్నాం కదా, ఈ పసుపు అన్నది కూడా వీటికి అంతా కలిసేటట్టుగా మనం అయితే కలిపేసుకుందాము. ఇదైతే కొంచెం మగ్గనిద్దాం. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఈ టమాటీలు అన్నవి మగ్గిపోయింది కదా, మీకు చూపెడుతున్నాను చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. ఇప్పుడైతే మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుందాం. టమాటీలు అన్న మగ్గిపోయి కాబట్టి ఒక 10 మినిట్స్ అయితే చల్లారిద్దాం. మిర్చిల్ని పలుకుల్ని మనం అయితే మిక్సీ పట్టుకుందాం. ఈ పలుకుల్ని పండు మిర్చిల్ని మిక్సీ అయితే పట్టుకుందాము. ఈలోపు ఆ టమాటీలు అన్నది చల్లారాలి కదా, అందుకు మనమైతే ఇది ఎప్పుడో చల్లారిపోయింది కాబట్టి మనం అయితే దీన్ని ఫస్ట్ మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఇప్పుడైతే మనం మిక్సీ అన్నది పట్టుకున్నాం కదా, దీంట్లోకి అయితే మనం ఉప్పు అన్నది వేసుకోవాలి. ఉప్పు మీ రుచికి సరిపడంత అయితే ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఎంత బాగా వచ్చిందో కదా, ఇదంతా మిక్సీ అన్నది వేసుకున్నాం కాబట్టి ఈ టమాటీలు కూర ఉన్నాయి ఇందులో వేసుకుందాము. ఇప్పుడైతే మేమైతే వేసుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనమైతే వేసుకున్నాం కాబట్టి దీన్ని కూడా మనమైతే మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడైతే చూడండి ఎంత బాగుందో కదా ఈ టమాటీ పచ్చడి, పండు మిర్చి టమాటీ పచ్చడి. చూడండి ఎంత బాగుందో కదా, చూస్తూనే తినేయాలనిపిస్తుంది. ఇదే మంచి దోశలకి ఉత్తి అన్నం పెట్టుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే ఇది అయిపోయింది కాబట్టి మనం సర్వింగ్ బౌల్లోకి అయితే వేసుకుందాం. మనం పోపు అన్నది తాలింపు పెట్టుకోవడానికి మనం గ్యాస్ అన్నది ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నూనె అన్నది వేసుకుందాము. మీ పోపుకి ఎంత కావాలో అంత నూనె అయితే వేసుకోండి. ఎండుమిర్చీలు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు అవన్నీ వేసుకుందాం ఇందులోకి. చూడండి, ఇప్పుడు ఇవంతా వేసుకున్నాం కాబట్టి మనం అయితే ఒకసారి కలిపేసుకుందాము. నేనైతే కొద్దిగా కరివేపాకు అయితే వేస్తున్నాను. కరివేపాకు అన్నది వేస్తాం కాబట్టి ఇప్పుడైతే మనం ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు మన పోపు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇది అయిపోయింది కాబట్టి మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుందాము. గ్యాస్ అనేది ఆఫ్ చేసుకున్నాం కాబట్టి పోపు అంతా కలిపి
ఇందులో అయితే వేసుకుందాము. చూడండి, ఈ పచ్చడిలోకి అయితే ఈ పోపు వేసుకుందాము. ఎంత బాగుందో కదా ఈ పచ్చడి చూస్తుంటేనే. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, మనం పోపు అన్నది కూడా వేసుకున్నాం కదా, ఎంత బాగుందో కదా ఈ పచ్చడి చూస్తుంటేనే. పోపు అంతా వేసుకొని ఈ పచ్చడి చూస్తుంటే నాకు ఇప్పుడే తినేయాలనిపించేస్తుంది. ఇంకెందుకనేసి నేనైతే తినేస్తున్నాను లేట్ చేయకుండా. ఇప్పుడైతే నేను దీన్ని టేస్ట్ చేసి ఎలాగుందో మీకు చెప్తాను. చూడండి, వేడి వేడి అన్నంలో ఈ పండు మిర్చి అయిన టమాటీ పచ్చడి అయితే టేస్ట్ చేస్తాను. కాలిపోతుంది. చాలా కారంగా ఉంది, చాలా చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లోనే ఎలాంటి పండు మిర్చి టమాటీ పచ్చడి అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.